హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మిల్క్ కాంపౌండ్ని తీసుకొని దాంతో ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నాం అనమాట. నేను ఇంతకుముందుకు ఎప్పుడూ ట్రై చేయలేదు ఇంట్లో. డైరెక్ట్గా నాకు ఐడియా వచ్చింది, అది మీ ముందుకు తీసుకొచ్చానమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వావ్ సూపర్ అనాల్సిందే, అట్లుంటుంది వీడియో. మిల్క్ కాంపౌండ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకున్నాను అనమాట చాక్లెట్ని. తర్వాత బనానా తీసుకున్నాను, 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. బనానాని తీసుకొని అది కొద్దిగా గట్టిపడిన తర్వాత బనానాని ఇలా తోలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా. ఏం లేదు, మనం చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాం కదా, ఆ చాక్లెట్లో ఈ బనానా పీసెస్ వేసి మంచిగా కోటింగ్ ఇచ్చి మంచిగా డిప్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. అదే ఇక్కడ కొత్త రెసిపీ అనమాట. ఎట్లొస్తుంది అని చెప్పేసి ట్రై చేశాను, సూపర్ వచ్చింది. కాకపోతే మీకు ఒక విషయం చెప్తాను, నేను 5 మినిట్స్ బనానాని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను గట్టి పడ్డానికి అని చెప్పాను కదా. 5 మినిట్స్ కాదు పెట్టుకునేది, ఒక 10 మినిట్స్ అట్లా పెట్టుకోండి. బనానా గట్టిగా ఉంటే మనకి ఆ వాటర్ అంతా ఫ్రీజ్ అవుతుంది కదా, బనానాలో ఉండే వాటరు, అప్పుడు చాక్లెట్ మనకి మంచిగా వస్తుంది అనమాట. ఇక్కడ చాక్లెట్ కొంచెం హాట్గా ఉందంటే వేడిగా ఉంది, బనానా అనేది చల్లగా ఉంది కదా. ఈ చాక్లెట్ కాంపౌండ్లో వేసేసినప్పుడు బనానా వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది. దానివల్ల కోటింగ్ సరిగ్గా అవ్వట్లేదు. నేను చేసిన మిస్టేక్ అయితే అదే, కానీ కంపల్సరీగా మంచిగా ట్రై చేస్తే సూపర్ వస్తుంది అనమాట. ఇక్కడ కోట్ చేసుకున్న బనానా పీసెస్ ఉంటాయి కదా, వేసేసుకొని ఇక్కడ నేను డెకరేషన్ కోసం బాదం అది ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా పెట్టేస్తున్నాను అనమాట. ఇది ఫ్రిడ్జ్లో మీరు 10 మినిట్స్ పెట్టుకోండి. ఇప్పుడు చలికాలం కాబట్టి 10 మినిట్స్లో మనకి చాక్లెట్ అనేది సెట్ అయిపోతుంది, బనానా చాక్లెట్ సెట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా సూపర్గా వచ్చింది. పైన చాక్లెట్, లోపల బనానా జ్యూసీగా చాలా బాగుంది. కాకపోతే ఇది షుగర్ ఉన్న వాళ్ళు అస్సలు తినకండి. ఏమిటండి మీరు మాట్లాడేది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పక ట్రై చేయండి, కామెంట్ చేయండి.